దేశ రాజధాని ఢిల్లీలో కొనసాగుతున్న ఆందోళన దేశవ్యాప్తంగా ఒక చర్చనీయాంశం. నీటు ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం పైన కాక్రోచ్ జనతా పార్టీ నిర్వహిస్తున్న ఆందోళనకు విపక్షాల మద్దతు, ఆ తర్వాత ప్రధానమంత్రి, ప్రభుత్వం స్పందన, ఈ అన్ని అంశాలను మనం వీటి పూర్వపరాలను కొంత ఆలోచించి చూస్తే కనుక కొంత లోతులోకి వెళ్ళి పరిశీలన చేస్తే కొన్ని విషయాలు స్పష్టమవుతున్నాయి. గడిచిన ఈ 12.5 సంవత్సరాల కాలంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంత స్థాయిలో నిరసన జరగలేదు. ప్రధానంగా యువత నుంచి, అది కూడా విద్యార్థుల నుంచి. విద్యార్థులు, కొన్ని లక్షల కుటుంబాలు ప్రభావితమైన ఒకానొక అంశం ఇది. ఇక్కడ జంతర్ మంతర్ దగ్గర సోనం వాంగ్చుక్ ఆందోళన అది 2 వారాలకు పైబడి కొనసాగింది. అప్పటి వరకు భారత ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. అభిజిత్ దీప్కే ఇతర దేశాల నుంచి ఢిల్లీకి రావడం, ఆందోళన, ఆ తర్వాత దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఆందోళన జరగడం, ఇదంతా కొద్ది వారాలుగా జరుగుతూనే ఉన్నది. అయినా సరే ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి స్పందన లేదు. నిన్న వారు స్పందించవలసి వచ్చింది. ఇక్కడ ప్రభుత్వము బహుశా ఎందుకు ఇగ్నోర్ చేయాలనుకున్నారో, ఎందుకు ఆ విషయాన్ని వదిలేద్దామని అనుకున్నారో తెలియదు. కానీ వారు ఒకవేళ కనుక ఆ రోజే, వీరు నిరసన ప్రారంభించిన రోజే వారి మాట విని ఉంటే కనుక బహుశా ఈనాడు ఈ పరిస్థితి వచ్చేది కాదు. దీనికి మరో కారణం, ప్రతి సందర్భానికి, ప్రతి నిరసనకు ఒక నరేషన్ బిల్డప్ చేసుకుంటూ వెళ్ళిపోతే కనుక వాస్తవాన్ని నిరాకరించడమే అవుతుంది. ప్రజల వాస్తవ ఆలోచనలను గుర్తించకుంటే కనుక ఇబ్బందులు వస్తాయి. మనం యూపీఏ రెండో టర్ములో 2004 నుంచి 2014 వరకు అప్పుడున్న యూపీఏ ప్రభుత్వము, ఆ సందర్భంలో జరిగిన ఆందోళన, ప్రధానంగా అన్నా హజారే ఆందోళన. ఈ అన్నా హజారే ఆందోళన ప్రారంభమైనప్పుడు తొలుత దాని గురించి ఆనాడున్న ప్రభుత్వం పట్టించుకోలేదు. ఆ తర్వాత పట్టించుకోవాల్సి వచ్చింది. జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇప్పుడు ఇన్ని వారాలుగా ఆందోళన చేస్తున్నా సరే ఈ ప్రభుత్వం తొలుత పట్టించుకోలేదు. ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతున్నారు. ఇవాళ ఈ మాటలేదో ఆయన కొద్ది వారాల కిందనే మాట్లాడి ఉంటే ప్రభుత్వ ప్రతిష్ట మరింత పెరిగి ఉండేది. కొన్ని లక్షల మంది కుటుంబాల మద్దతు ఆయనకు లభించి ఉండేది. కానీ ఇవాళ జంతర్ మంతర్ దగ్గర జరుగుతున్న ఆందోళన నరేంద్ర మోదీ ప్రభుత్వానికి తగిలిన లేదా నిరసన, బలమైన నిరసనగా దీన్ని చెప్పుకోవచ్చు. ఆయన ఇన్నేళ్ల కాలంలో ఈ స్థాయి నిరసనలు ఎప్పుడు జరగలేదు. ఒక గతంలో మనకు నిర్భయ కేసు విషయంలో జరిగిన ఇండియా గేట్ నుంచి విజయ్ చౌక్ యువతల వరకే ఆందోళన కొనసాగింది, ఆ ప్రాంతాల వరకే ఉన్నది. కానీ ఇవాళ ఆందోళన పార్లమెంటు గేటు వరకు వెళ్ళింది. ప్రధానంగా యువత ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ చదువుకున్న వాళ్ళ సమస్య ఏమిటో గుర్తించి ప్రధానమంత్రి మన్ కీ బాత్ నిర్వహిస్తున్నారు కదా. అట్లాగే ఈ పిల్లలతో మాట్లాడితే వచ్చే నష్టమే ఉండే, పరీక్ష నిర్వహణలో జరిగిన లోపాలేమిటి, ఆ లోపాలు సరిదిద్దుకుంటే కనుక మరెవరో బీజేపీ వాళ్ళే మంత్రి అయ్యేవాళ్ళు కదా. ఎందుకు ఆ విషయాన్ని వారు పట్టించుకోలేదు? ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్న వాళ్ళ విషయంలో వారిని తప్పుపడుతునో లేదా వారి సమస్యను గుర్తించకుండానో నిరాకరించడం వలన అది ప్రభుత్వానికే ఇబ్బందికరం తప్ప మరొకటి కాదు. ఈ 10 ఏళ్ల కాలంలో ధర పెరుగుదల గురించి ఎక్కడ ఇంత పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం కాలేదు. వాస్తవానికి రైతులు 2022 ఆ ప్రాంతం 21-22 ప్రాంతంలో జరిగిన ఆ ఆందోళన వాస్తవానికి మొత్తం దేశవ్యాప్తంగా అందరిపైన దాని ప్రభావం నేరుగా పడలేదు. కానీ అనంతరం జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఫలితాన్ని చూసింది. బహుశా వీళ్ళు వెస్ట్ బెంగాల్లోనూ మిగతా రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో అది ప్రభుత్వాలను ఏర్పాటు చేయడము, లోక్సభ సభ్యులు బీజేపీలోకి రావడం లేదా మద్దతునివ్వడం, దీని కారణంగా మొత్తం దేశవ్యాప్తంగానే తాము బలంగా ఉన్నామని బహుశా వారు భావిస్తున్నట్లున్నది. ఇందిరాగాంధీ పరిపాలన చూసిన ఒకానొక సందర్భం ఈ దేశ ప్రజల అనుభవంలో ఉన్నది. ఆ తర్వాత యూపీఏ 1-2 ఒక అనుభవం కూడా ఉన్నది. ఆనాడు కాంగ్రెస్ పార్టీకి తిరుగులేదని, భారతీయ జనతా పార్టీగా కోలుకోదని అనుకున్నారు. కానీ కాలచక్రం ఎప్పుడు ఒకేలాగా ఉండదు, మారుతూ ఉంటుంది. ఆ మార్పులో భాగంగా ఇవాళ బీజేపీకి అవకాశం వచ్చింది. 2 సార్లు బీజేపీ బలంగానే గెలిచినప్పటికీ మూడోసారి మిత్రపక్షాలపైన ఆధారపడవలసి వచ్చింది. ఈ విషయం గమనంలో ఉంచుకోవాలి. ఎప్పుడూ రాజకీయం ఒకేలా ఉండదు, ఎప్పుడూ కాలం ఒకే రకంగా అనుకూలించదు, సహకరించదు. కానీ మరి ఈ విషయం గుర్తించినంత అదేం కాదు బీజేపీ నాయకులు. వారికి ఉన్న థింక్ ట్యాంక్ ఉన్నది, మేధో బృందం ఉన్నది, అన్నీ ఆలోచించే వాళ్ళు ఉన్నారు. ఈ ఆలోచించే వాళ్ళు ఎందుకో ఈ కాక్రోచ్ జనతా పార్టీ శక్తిని తక్కువ అంచనా వేయడము, లేదా ప్రజల్లో ఉన్న అసంతృప్తిని, నిరుద్యోగులు, విద్యార్థుల లోకంలో ఉన్న ఆవేదనను అర్థం చేసుకోవడంలో వాళ్ళు వైఫల్యం చెందినట్టుగానే అనిపిస్తూ ఉన్నది. చాలా విషయాలపైన స్పందించేవారు, చాలా విషయాల పట్ల ముందు జాగ్రత్తగా మాట్లాడేవారు. కానీ ఈ విషయంలో
వారు నెగిటివ్ నరేషన్ బిల్డప్ చేయాలనుకున్నా సరే అది వారికి తిరిగి వ్యతిరేక పవనాలను వీస్తున్నది, వ్యతిరేకంగానే వారికి ఒక అనుభవాన్ని చూపిస్తున్నది. ఈ విషయాన్ని భారత ప్రభుత్వం గుర్తించాలి. ఎందుకంటే అన్నా హజారే చేసిన ఉద్యమానికి, సోనం వాంగ్చూ చేసిన ఉద్యమానికి మౌలికంగా తేడా ఉన్నది. ఆనాడు అవినీతి వ్యతిరేక ఉద్యమం అన్నాడు ఆయన, జన్లోక్పాల్ బిల్ అన్నారు. కానీ అవినీతి ఉద్యమం, జన్లోక్పాల్ అనేది ఒక విస్తృతమైన విశాలమైన ఎజెండాతో ఉన్నది. కానీ ఇది నిర్దిష్టమైన విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించింది. కాబట్టి ఆ టీనేజర్లు 20 ఏండ్లు, 19, 20 ఏండ్ల నుంచి 30 సంవత్సరాల వయసు ఉన్నవారు, జీవితంలో స్థిరపడాలనుకునేవారు, తమ భవిష్యత్తుకు మంచి ఒక మార్గం దొరికించుకోవాలనుకునేవారు, లక్షలాది మంది కుటుంబాలు, లక్షలాది మంది విద్యార్థులు, ఆ విద్యార్థులు ఇవాళ ఆందోళనలో భాగం అవుతున్నారు. ఇక్కడ జంతర్ మంతర్లో పాల్గొన్నది 5,000 మందా, 10,000 మందా, 1,00,000, 2,00,000 కాదు. పరిపాలన ఏ విధంగా సాగుతున్నది అన్నదానికి ఒకనొక నిదర్శనం ఇది. మీరు పట్టించుకుంటే కనుక ఆ 100,000, 1,000, లక్షల రోడ్లపైకి వచ్చేవారు కానే కాదు. నిజంగానే భారత ప్రభుత్వం ఇన్నాళ్ళుగా తీసుకొచ్చిన సంస్కరణలు కానీ, వారు తీసుకొస్తున్న చట్టాల గురించి కానీ ఈ స్థాయిలో నిరసనలు బయటికి రాలేదు. అది విపక్షాలు బలహీనంగా ఉన్న కారణంగా అంటారా, లేకపోతే కనుక నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకున్న చర్యలకు, వారి నిర్ణయాలకు ప్రజల ఆమోదం ఉందని కారణమా? దాని లోతుల్లోకి అవసరం లేదు. కానీ ఈ విద్యార్థుల విషయంలో, నీట్ పరీక్ష వ్యవహారంలో, దాని నిర్వహణలో జరిగిన లోపాలకు సంబంధించి ప్రధానమంత్రి ఇచ్చిన స్టేట్మెంట్ ఆయన కొద్ది వారాల కింద ఇచ్చి ఉంటే కనుక ఈ ఆలోచన వచ్చి ఉండేది కాదు. ఇప్పటికీ దేశవ్యాప్తంగా వాస్తవానికి బీజేపీ పరిపాలన మూడోసారి రావడం, బహుశా 10 ఏండ్లు ఒకే పార్టీ అధికారంలో ఉండడము, మూడోసారి కూడా అధికారంలో కొనసాగడం సహజంగానే భారతీయులకు ఆలోచన ఉంటుంది. ఒకేసారి ఒకరు నిరంతరాయంగా అధికారంలో ఉంటే కూడా వారి పరిపాలన విషయంలో ఇట్లా కాదు కదా తాము అనుకున్నది, మరో విధంగా ఉండాలనుకున్నాము, అట్లా లేదేమిటి అనేది. రెండోది రోడ్లు, కొన్ని మౌలిక సదుపాయాల అంశాలకు సంబంధించి మినాయిస్తే కనుక ఒక విజబుల్ డెవలప్మెంటు, ఒక కొత్త పరిశ్రమల ఏర్పాటు కానీ, ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించింది కానీ, రైతుల విషయంలో ఇప్పటికీ రైతుల ఆందోళన కొనసాగుతున్నది. అమెరికాతో డీల్, వాణిజ్య ఒప్పందం, ఈ ఒప్పందం కారణంగా భారత పాడి పరిశ్రమ, రైతులు ఇప్పటికే సంక్షోభంలో భారత రైతాంగం ఉన్నది. అమెరికాతో వాళ్ళు అగ్రిమెంట్ చేసుకుంటే కనుక ఇక్కడికి బాదం పప్పులు, పాల ఉత్పత్తులు భారతదేశ మార్కెట్లోకి వస్తే కనుక మరి ఇక్కడున్న రైతుల పరిస్థితి ఏమిటి అనే ప్రశ్న కూడా భారత ప్రభుత్వం ముందున్నది. అట్లా రైతుల విషయంలో ఒక ఆవేదన ఉన్నది, విద్యార్థుల విషయంలో ఒక ఆవేదన ఉన్నది. వీటిని ప్రభుత్వము అడ్రస్ చేయవలసి ఉన్నది. కొన్ని విషయాలు మనం పట్టించుకోకుండా వదిలేయడం వలన, నిరాకరించడం వలన సమస్య పరిష్కారం కాదు, ఆ సమస్య సజీవంగా ఉంటుంది, అది కొనసాగే సూచన కూడా ఉంటుంది. కాబట్టి ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వినండి, వారి మాటలు వినండి, వారితో కూర్చోండి, వారితో సంభాషించండి, వారి డిమాండ్లు ఏమిటో ఎంత మేరకు నెరవేర్చగలరో అవి నెరవేర్చండి. అది ప్రభుత్వం మాట్లాడుతుంది తన ప్రజలతో, తన ఓటర్లతో, తను అభిమానించే వారితో ప్రభుత్వం మాట్లాడుతున్నట్లు. కాబట్టి తన ఓటర్లను, తన పౌరుల విషయంలో ప్రభుత్వం కొద్ది వారాల కిందనే ఈ నిర్ణయం తీసుకొని ఉంటే కనుక, కొద్ది వారాల కిందనే స్పందించి ఉంటే కనుక రాహుల్ గాంధీ లేదా విపక్షాలు ప్రధానమంత్రి ఇంటి ముందు ధర్నా చేసే అవకాశం ఉండేది కాదు. ఇంతమంది విద్యార్థులు, వేలాది మంది విద్యార్థులు ఢిల్లీలో ఆందోళన చేసే పరిస్థితి వచ్చేది కానే కాదు. అందుకే ప్రభుత్వము ఈ నిరుద్యోగులు ఏమనుకుంటున్నారో, ఈ విద్యార్థులు ఏమనుకుంటున్నారో, వారు వ్యంగ్యాత్మకమైన నిరసన అయినప్పటికీ కాక్రోచ్ జనతా పార్టీది, వారి డిమాండ్ ఏమిటో కూడా వినండి. వినడం వల్ల వచ్చే నష్టమేం లేదు. అవతలి వారి ఆవేదనను మీరు అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.